హే గైస్, వెల్కమ్ టు చందన పవన్. సారీ, ఈ రోజు వీడియో పెట్టడానికి అయితే లేట్ అయింది. ఎందుకంటే ఐ వాజ్ వాచింగ్ క్రికెట్ అనమాట. రఫ్ అడిచారు కదా మనోళ్ళు ఇవాళ. సో అపార్ట్ ఫ్రమ్ దట్, వెల్కమ్ టు చందన పవన్. అండ్ ఇప్పుడు మీరు తమిళ చూసే ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఎందుకంటే నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీకు. రీసెంట్ గా మా జూనియర్ ఒక అతను పింగ్ చేశాడు అనమాట. సో అతనికి ఆల్మోస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, కంప్లీట్ గా 3 years లేవు, బట్ 3 years అయితే ఆల్మోస్ట్ అనుకోవచ్చు. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను ఏమంటే ప్రొడక్షన్ సపోర్ట్ అయితే వర్క్ చేసేవాడు తను. సో ఎవ్రీ మంత్ మీకు అందరికీ తెలిసిందే కదా ప్రొడక్షన్ సపోర్ట్ ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ షిఫ్ట్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ మారిపోతూ ఉంటాయి. ఒక ఒక మంత్ ఒక షిఫ్ట్ అయితే నెక్స్ట్ మంత్ ఇంకొక షిఫ్ట్ అనమాట. సో ఆ షిఫ్ట్ లో అయితే పనిచేస్తుండేవాడు అనమాట. సో మేము ఆ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నప్పుడు అతను పక్క ప్రాజెక్ట్ ఉండేవాడు. సో మా రెండు ప్రాజెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఒక టీమ్ కిందగా వస్తాయి, బట్ వేరే వేరే ప్రాజెక్ట్స్ అనమాట. సో హీ యూస్ టు వాచ్ అవర్ వర్క్. సో ఏం జరిగిందంటే అతనికి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది డిజైనింగ్ మీద. ఇది బాగుంది కదా అని చెప్పి నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేశాడు. డిజైనింగ్ అంతా నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ 6 months పాటు అయితే అతను జాబ్ మారడానికి అయితే ట్రై చేశాడు అనమాట. ఆల్మోస్ట్ 6 months పాటు ట్రై చేశాడు. మీరు ఆలోచించుకోండి ఎంత కష్టం. 6 months పాటు వేరియస్ జాబ్స్ కి అప్లై చేస్తూ అతనికి ఉన్న ఎందుకంటే అతనికి తెలుసు అతను ఇంతవరకు కూడా వేరే ప్రాజెక్ట్స్ మీద పని చేయలేదు. అతనైతే నాకు చెప్పాడు అతను ఏ విధంగా అప్రోచ్ అయ్యాడు జాబ్స్ అంతా కూడా చెప్పాడు. సో అతనికైతే డైరెక్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, బట్ హీ వాంటెడ్ టు స్విచ్ టు యూఎక్స్ డిజైనింగ్ అనమాట. సో ఎందుకు మారాల్సి వస్తుంది ఏంటంటే అతనికి ఉన్న ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల అతనైతే మారదాం అనుకుంటున్నాడు. ఈ పర్టికులర్ షిఫ్ట్స్ వల్ల అయితే అతనికి కొద్దిగా హెల్త్ అయితే పాడవుతుంది. అట్ ద సేమ్ టైం శాలరీ కూడా సరిపడం లేదు కాబట్టి మారదాం అనుకుంటున్నాడు. సో అట్ ద టైం మారాడు అనమాట. సో అట్ లాస్ట్ అతనికైతే ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత అతనైతే చెప్పిన సమాధానం మీద నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఆల్మోస్ట్ అతనికైతే 12 lakhs అయితే ప్యాకేజ్ తో మంచి జాబ్ అయితే వచ్చింది అనమాట తనకి. సో అప్పుడు నాకు అనిపించింది, వా వెరీ గుడ్ కదా ఇది. యాక్చువల్లీ మనం చూసినట్టయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిజైనర్స్ కి అయితే బయట చాలా కాంపిటీషన్ ఉంది. బట్ ఇంత కాంపిటీషన్ తట్టుకుని అతనైతే వేరే స్ట్రీమ్ నుంచి వచ్చి కూడా నేర్చుకుని అంత కాలం పాటు ట్రై చేసి చివరికి జాబ్ సాధించాడంటే ఖచ్చితంగా అందరి వల్ల కూడా అవుతుంది అనమాట. సో సో అది బేస్ చేసుకుని అయితే నాకైతే ఈ వీడియో ఇప్పుడు చేయాలనిపించింది. అసలు ఎందుకని యూఎక్స్ డిజైనర్స్ కి వేరే డిజైనర్స్ తో పోలిస్తే, లేకపోతే వేరే నాన్ టెక్నికల్ డొమైన్స్ లో ఉన్న జాబ్స్ తో పోలిస్తే గానీ, లేకపోతే డిజైన్ లోనే చాలా డిసిప్లిన్స్ మనం మాట్లాడుకున్నాం కదండి. వేరే డిజైనర్స్ అంటే మోషన్ డిజైనర్స్ అని కానీ, యూఐ డిజైనర్స్ అని కానీ, లేకపోతే గ్రాఫిక్ డిజైనర్స్ కానీ, వీళ్ళతో పోలిస్తే ఎందుకు యూఎక్స్ డిజైనర్స్ కి ఎక్కువ శాలరీ అయితే పే చేస్తారు అన్నది అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఏమంటే ఇందులో వచ్చినప్పటికీ స్కోప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో స్కోప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అంటే, ఒక ప్రాజెక్ట్ కనుక స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ప్రాజెక్ట్ లో మనకు రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి, మన యొక్క పాత్ర మనం ఎంతవరకు విస్తరించి ఉంటుంది ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ లో అనమాట. సో మీరు అనుకోవచ్చు, ఏముంది డిజైనర్ కదా, ఏముంది రిక్వైర్మెంట్ తీసుకుంటాడు, డిజైన్ చేసి పడేస్తాడు, ఆ తర్వాత అది డెవలప్మెంట్ టీం వాళ్ళు తీసుకుంటారు, అయిపోతుందని చెప్పి అనుకోవచ్చు. సో అది కాదు ఫ్రెండ్స్. ఇక్కడే ఒక కీ డిఫరెన్స్ ఉంటుంది అనమాట యూఎక్స్ డిజైనర్స్ కి యూఐ డిజైనర్స్ కి. ఏమంటే యూఎక్స్ డిజైనర్స్ డైరెక్ట్ గా ఆ ప్రాజెక్ట్ లో ఉన్న టాప్ లెవెల్ మేనేజ్మెంట్ తో అయితే వర్క్ చేస్తారు అనమాట. వేర్ ఇన్ కేస్ ఆల్మోస్ట్ మెనీ ఆఫ్ ద డెవలపర్స్ కాంట్ వర్క్. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ నేనైతే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే, ఒక డిజైనర్ అనేవాడు చాలా హై లెవెల్ మేనేజ్మెంట్ తో ఆల్మోస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ వీక్ కానీ, లేకపోతే ట్వైస్ ఇన్ ఏ వీక్ కానీ అయితే అతనైతే ఖచ్చితంగా మాట్లాడతాడు వాళ్ళతో. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెస్ గోల్స్, వాళ్ళ యొక్క అంబిషన్స్, వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ అనేవి యూఎక్స్ డిజైనర్ అనేవాడు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా అతను యూజర్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు, యూజర్స్ గురించి తెలుసుకుంటున్నప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క పెయిన్ పాయింట్స్, వాళ్ళ యొక్క నీడ్స్ అవన్నీ కన్సిడర్ చేసుకుని ఈ యూజర్ నీడ్స్ ని అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ గోల్స్ ని తీసుకొచ్చి ఒక కామన్ గ్రౌండ్ లో పెట్టగలిగేది యూఎక్స్ డిజైనర్ అనమాట. ఎందుకంటే అతనికి నాలెడ్జ్ ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒకవేళ ఇంటర్వ్యూ ఎలా చేయాలి, ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ ఆ ఇన్సైట్స్ అన్నింటినీ కూడా చాలా స్కాటర్డ్ గా ఉంటాయి. ఒకడు ఒకలా చెప్తాడు, ఇంకొకటి ఇంకొకలా చెప్తాడు. ఇవన్నిటిని కూడా వీటిలో ఉన్న కామన్ ప్యాటర్న్స్ అయితే వెతకాలి. కామన్ ప్యాటర్న్స్ వెతికి వాటన్నిటిని ఒక గ్రూప్ కింద చేసుకోవాలి. గ్రూప్ కింద చేసి ఆ గ్రూప్ కి ఒక నేమింగ్ ఇచ్చుకోవాలి. ఆ నేమ్స్ ఇచ్చిన అవన్నీ కూడా చాలా ర్యాండమ్ గా ఉంటాయి. వాటిని ప్రయారిటైజ్ చేసుకుంటూ రకరకాల కో కో వర్క్ షాప్స్ అన్ని కండక్ట్ చేసుకుంటూ, వేరే హైయర్ మేనేజ్మెంట్ తోటి, తర్వాత బిజినెస్ అనలిస్ట్ తోటి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ లీడ్స్ తోటి, వీళ్ళందరితో కూడా కొలాబరేట్ చేసుకుంటూ ఒక అల్టిమేట్ గా ఒక సొల్యూషన్ అయితే యూఎక్స్ డిజైనర్ తీసుకొస్తారనమాట. సో ఇంత స్కోప్ అయితే ఖచ్చితంగా యూఎక్స్ డిజైనర్ ఉంటుంది ప్రాజెక్ట్ లో. ఈ విధంగా ఇన్ దిస్ ప్రాసెస్ లో అతను ఏం చేస్తాడంటే, ఆ ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాడు యూఎక్స్ డిజైనర్. అసలు సొల్యూషనే లేని ఒక ప్రాబ్లమ్ ని ఇంతమంది యూఎక్స్ రీసెర్చ్ ద్వారా డేటా తీసుకొచ్చి డేటా బేస్డ్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట యూఎక్స్ డిజైనర్. సో కంపేర్ టు యూఐ డిజైనర్, ఇప్పుడు మీరు యూఐ డిజైనర్ తీసుకొచ్చారనుకోండి, వాళ్ళు మెయిన్ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుందంటే, అందులో లేఅవుట్స్ ఎలా ఉంటాయి, టైపోగ్రఫీ ఏం చూసుకోవాలి, కలర్ స్కీమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఐకానోగ్రఫీ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి, వీటి మీద వాళ్ళ మెయిన్ ఫోకస్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళ పని ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ యూఎక్స్ డిజైనింగ్ అంతా అయిపోయి
ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యే టైంకి యూఐ డిజైనర్స్ ఎంటర్ అవుతారు ప్రాజెక్ట్లో. సో ఈ స్కోప్ ఏదైతే ఉందో ఈ స్కోప్ లో ఏమంటే యూఎక్స్ డిజైనర్స్ ఒక హ్యాండ్ పైన ఉంటారు అనమాట. సో అందుకని ఆల్మోస్ట్ ఒక ప్రాజెక్ట్ లో కనుక డిజైనర్స్ తీసుకోవాలంటే మోస్ట్లీ యూఎక్స్ డిజైనర్స్ అయితే తీసుకోవడానికి అయితే ప్రిఫరెన్స్ చూపిస్తారు కంపేర్ టు అదర్ డిజైనర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆన్ బిజినెస్ అవుట్కమ్స్ అనమాట. మనం ఇంత ముందే మాట్లాడుకున్నాం ఏంటి యూఎక్స్ డిజైనర్స్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది బిజినెస్ లో, ఎందుకంటే బిజినెస్ ఆల్రెడీ డిఫైన్ చేయడానికి చాలా మంది బిజినెస్ అనలిస్టులు అయితే తీసుకుంటారు కదా. వాళ్ళు పెద్ద పెద్ద ఎంబీఏ కాలేజెస్ నుంచి అయితే వస్తారు, వాళ్ళకి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడు కూడా బిజినెస్ ఓరియంటెడ్ గానే ఆలోచిస్తారు తప్పితే యూజర్ ఓరియంటెడ్ గా ఎప్పుడు ఆలోచించరు. వాళ్ళ దృష్టి ఎప్పుడు కూడా అరే ఈ ప్రోడక్ట్ నేను తీసుకొస్తానా, దీని మీద మనం ఇంత ఇన్వెస్ట్ చేసామంటే మనకి ఇంత ఆర్ఓఏ ఇలా వస్తుంది, సో మనం ఈ విధంగా చేసుకోవచ్చు, ఈ విధంగా చేసామంటే కంపెనీకి అయితే ప్రాఫిట్ ఉంటుంది. వాళ్ళ థాట్స్ అన్ని ఇలా ఉంటాయి తప్పితే ఈ ప్రోడక్ట్ అనేదాన్ని మనం ఈ విధంగా చేసామంటే యూజర్ కి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ రేట్ పెరుగుతుంది. చాలా మంది ఉంటారు వాళ్ళలో కొంతమంది డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళకు కూడా యూజ్ అయ్యేలా మన ప్రోడక్ట్ ని తయారు చేయాలి. ఈ ఐడియాస్ అన్ని ఇచ్చేదంతా యూఎక్స్ డిజైనర్స్ అన్నమాట. ఎందుకంటే యూఎక్స్ డిజైనర్ అనే వాళ్ళకి యూజబిలిటీ గురించి తెలిసి ఉండాలి, యాక్సెసిబిలిటీ గురించి తెలిసి ఉండాలి. ఈ రెండు కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ రెండు కూడా రెండు కళ్ళ లాంటివి అని చెప్పి. సో ఈ యూజబిలిటీ, యాక్సెసిబిలిటీ అట్ ద సేమ్ టైం ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అలాంగ్ విత్ బిజినెస్ మెట్రిక్స్, ఇవన్నీ కూడా ఒక ప్రోడక్ట్ సక్సెస్ అవడానికి అయితే మనకైతే దోహదపడతాయి అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఈ యూజర్ సాటిస్ఫాక్షన్, అలానే కస్టమర్ రిటెన్షన్, తర్వాత కన్వర్షన్ రేట్స్, వీటన్నిటిలో కూడా యూఎక్స్ డిజైనర్ పాత్ర అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ 3 కీ పారామీటర్స్ హై లెవెల్లో ఉండడానికి అయితే యూఎక్స్ డిజైనర్ డిజైన్ చేసే సొల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం యూఐ డిజైనర్ కనుక తీసుకున్నామంటే ఆ లెవెల్లో బిజినెస్ అవుట్కమ్ మీద వాళ్ళకి అంత ఇంపాక్ట్ ఉండదు వాళ్ళు చేసే డిజైన్ అనమాట. ఎందుకంటే మీరు గమనించండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంది అనుకోండి, దాని అవుట్లుక్ కొద్దిగా లేకపోతే దాని ఇంటర్ఫేస్ కొద్దిగా స్కాటర్డ్గా ఉన్నా సరే యు ఆర్ యూస్ టు యూస్ దట్, బికాస్ ఎందుకంటే మీకు అర్థమైంది, ఆ ఫ్లో అర్థమైంది, అందులో ఉన్న ఈజీనెస్ మీకు అర్థమైంది. బట్ ఆ యూఐ కొద్దిగా మీకు బాగాలేకపోయినా సరే ఓకే పర్వాలేదు, మనకి ఇది బాగుంది కదా అని చెప్పి మనం వాడతాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీలో ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు కానీ కైట్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉండేది ట్రేడింగ్ చేయడానికి. అది ఫస్ట్ లో చాలా వరస్ట్ గా ఉండేది అప్లికేషన్, అది చూడడానికి ఆ లేఅవుట్ అంతా కూడా ఏం బాగుండేది కాదు. బట్ అది చాలా ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ కింద అయితే చాలా మంది యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత అయితే మనం చూస్తున్న కైట్ అప్లికేషన్ ఇప్పుడు చాలా యూఐ మీద చాలా ఫోకస్ చేసి చాలా బాగా చేశారు. బట్ ఇది వరకు అలా ఉండేది కాదు యూఐ. బట్ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ సో మచ్ అనమాట. ఎందుకంటే ఆ యొక్క యాక్సెసిబిలిటీ అంత బాగుండేది, యూజబిలిటీ అంత బాగుండేది, చాలా క్విక్ గా ఉండేది, చాలా ఫాస్ట్ గా ఉండేది. సో ఆ ఎక్స్పీరియన్స్ డిజైన్ చేసింది యూఎక్స్ డిజైనర్స్ అనమాట. సో అట్ ద టైం వాళ్ళు ఏమంటే ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకెళ్ళాలి, సో మన యొక్క ప్రొడక్ట్ యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలన్న దృష్టితో వాళ్ళైతే ఫస్ట్ వర్షన్ తీసుకురావడం జరిగింది. తర్వాత లేటర్ వర్షన్స్ లో వాళ్ళు ఏమంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ తీసుకొచ్చారన్నమాట యూఐని. సో ఈ విధంగా ఏమంటే ఇంపాక్ట్ ఆన్ బిజినెస్ అవుట్కమ్స్ కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంప్లెక్సిటీ ఆఫ్ డిజైన్ ఛాలెంజెస్ అనమాట. మీరు చూసారంటే యూఎక్స్ డిజైనర్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎంత ర్యాండమ్ గా ఉంటాయంటే అన్ని ర్యాండమ్ ఛాలెంజెస్ అయితే యూఐ డిజైనర్స్ ఫేస్ చేయరు. ఎందుకంటే యూఐ డిజైనర్స్ వర్క్ ఎప్పుడు కూడా నేను ఏదో ఇలా స్కోప్ లిమిట్ చేస్తున్నాను యూఐ డిజైనర్స్ అని చెప్పి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. నేను మోస్ట్ జనరలైజ్డ్ కేసు అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఎందుకంటే యూఐ డిజైనర్స్ జస్ట్ ఐకానోగ్రఫీ లేకపోతే లేఅవుట్స్ లేకపోతే టైపోగ్రఫీ కాకుండా చాలా చేస్తారు. బట్ ఎంత తీసుకున్నా సరే కంపేర్ టు యూఎక్స్ డిజైనర్స్ అయితే ఖచ్చితంగా అయితే ఎక్కువ కాదనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కాంప్లెక్సిటీ ఆఫ్ డిజైన్ ఛాలెంజెస్ కదా. అసలు ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి, ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు ఎక్కువ, లేకపోతే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు ఎక్కువ, మీరే ఆలోచించండి ఒకసారి. సో ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ కి అసలు సొల్యూషనే లేని ఫేజ్ నుంచి రీసెర్చ్ చేసి బిజినెస్ గోల్స్ కి అనుగుణంగా ఉన్నాయో చెక్ చేసుకుని ఒక సొల్యూషన్ తీసుకొచ్చేవాడు ఎక్కువ అయితే నేనైతే చెప్తాను అనమాట. సో ఈ పర్టికులర్ కేసులో కూడా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారు కాబట్టి యూఎక్స్ డిజైనర్స్ కి అయితే సాలరీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు యూఐ డిజైనర్స్. అండ్ ఇంకోటి వచ్చేసి స్కిల్ సెట్ అండ్ ఎక్స్పర్టైజ్ అనమాట. స్కిల్ సెట్ అంటే ఏంటి, యూఎక్స్ డిజైనర్స్ కి ఏముంటుంది అబ్బా స్కిల్ సెట్, వాళ్ళకి ఏమైనా ఫిగ్మా వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఎందుకంటే స్కిల్ సెట్ అంటే చాలా మెథడాలజీస్ అయితే ఉంటాయి అనమాట యూఎక్స్ డిజైనర్స్ వాడేవి. ఏమంటే ఫస్ట్ యూజర్ ఇంటర్వ్యూస్ చూసుకుంటే యూజర్ ఇంటర్వ్యూస్ చేయాలి వాళ్ళు, తర్వాత సర్వేస్ చేయాలి, ఆ తర్వాత ఒక వర్క్ షాప్స్ క్రియేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనకి కొన్ని ఫోకస్ స్టడీస్ అయితే చేయాలన్నమాట. ఆ తర్వాత యూజర్ జర్నీ మ్యాప్స్ చేయాలి, లేకపోతే అదొక కన్జ్యూమర్ అప్లికేషన్ అయితే కస్టమర్ జర్నీ మ్యాప్స్ అయితే చేయాలి. అట్ ద సేమ్ టైం ఇంకా చాలా ఫేజెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా స్కిల్ సెట్ కింద వస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఏమైనా ప్రాజెక్ట్ లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయంటే, అంటే ఎలా అంటే బిజినెస్ గోల్స్ కి తర్వాత యూజర్ నీడ్స్ కి మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయంటే వాళ్ళు రెండింటికి కూడా సరిపోయేటటువంటి సొల్యూషన్ అయితే తీసుకురావాలి. అలా చాలా సొల్యూషన్స్ అయితే వాళ్ళు తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ మీద అయితే యూఎక్స్ డిజైనర్స్ అయితే ఖచ్చితంగా వర్క్ చేయాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ లో సెర్చ్ సిస్టమ్స్ కానీ లేకపోతే నావిగేషన్ సిస్టమ్స్ కానీ ద సేమ్ టైం లేబులింగ్ సిస్టమ్స్ కానీ హైరార్కీ కానీ ఇవన్నీ కూడా యూఎక్స్ డిజైనర్స్ సెట్ చేస్తారన్నమాట. ఈ పర్టికులర్ డేటా
ఈ పేజ్లో ఉండాలి. అది ఎలా ఉండాలి అనేది యూఐ డిజైనర్ వచ్చేసి మనకి ఫిక్స్ చేస్తారన్నమాట. ఈ విధంగా ఉంటే బాగుంటుంది, లేఅవుట్ ఎలా ఉండాలి అని చెప్పి మనకి యూఐ డిజైనర్స్ ఫిక్స్ చేస్తారు. సో అసలంటూ లేని దాన్ని క్రియేట్ చేస్తారు కాబట్టి యూఎక్స్ డిజైనర్స్కి ఈ పర్టికులర్ స్కిల్ సెట్ అండ్ ఎక్స్పర్టైజ్ లో కూడా ఒక హ్యాండ్ అయితే పైన ఉంటుంది అనమాట కంపేర్ టు యూఐ డిజైనర్స్. అండ్ యూఐ డిజైనర్స్ కూడా మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళకు కూడా టైపోగ్రఫీ మీద, తర్వాత కలర్ థియరీ మీద, అట్ ద సేమ్ టైం లేఅవుట్స్, తర్వాత గ్రాఫిక్ డిజైన్ ప్రిన్సిపల్ మీద, దీని మీద అయితే వాళ్ళకైతే స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నామంటే స్ట్రాటజిక్ థింకింగ్ అనమాట. యూఎక్స్ డిజైనర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు థింక్ మోర్ స్ట్రాటజికల్ గా దాన్ యూఐ డిజైనర్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ప్రపోజ్ చేసే సొల్యూషన్ అనేది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ని దృష్టిలో పెట్టుకుని ప్రపోజ్ చేస్తారు ఏ సొల్యూషన్ అయినా సరే. ఎందుకంటే అది వీళ్ళు ప్రపోజ్ చేసే సొల్యూషన్ ఎలా ఉండాలంటే అది సస్టైనబుల్ గా ఉండాలన్నమాట. ఫ్యూచర్ లో ఏదైనా ఒక చేంజ్ వచ్చినా సరే అది స్కేలబుల్ గా ఉండాలన్నమాట. సో ఆ విధంగా వీళ్ళు ఆలోచించి స్ట్రాటజిక్ గా ఒక సొల్యూషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ ద కేస్ ఆఫ్ యూఐ డిజైనర్స్ అసలు అంతా ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసేది బేస్డ్ ఆన్ ద యూఎక్స్, వీళ్ళు చేసే వర్క్ అంతా కూడా యూఎక్స్ డిజైనర్ విజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పితే వాళ్ళు సొంతంగా క్రియేట్ చేయడం అయితే ఉండదు అనమాట. సో ఇక్కడ కూడా యూఎక్స్ డిజైనర్స్ అయితే కొద్దిగా అప్పర్ హ్యాండే ఉంటుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. మీరు కంపేర్ చేసుకుంటే వేరే నాన్ టెక్నికల్ డొమైన్స్ కానీ లేకపోతే యూఐ డిజైనర్స్ కానీ, బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఏమంటే యూఎక్స్ డిజైనర్స్ కి ఈ పర్టికులర్ ఏరియాస్ లో చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో మార్కెట్ లో వీళ్ళకైతే హై సాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ అయితే ఆల్మోస్ట్ అతను 40 lakhs అయితే ఎర్న్ చేస్తున్నాడు. నేనైతే కంపెనీ చెప్పిన ఇట్స్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, 40 lakhs అయితే అతను అయితే ఎర్న్ చేస్తున్నాడు. తనకు వచ్చేసి ఆల్మోస్ట్ 7 years ఎక్స్పీరియన్స్ తనకి. సో అంత హై సాలరీస్ కూడా ఉంటాయి అనమాట. సో ఐ థింక్ ఇట్స్ వెరీ లుక్రేటివ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ కూడా అంతే హై లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. దీనికి ఏమంటే అంత వెంటనే అయితే దొరికేలా లేదు ప్రస్తుతం ఉన్న ఛాన్స్ అయితే. బట్ పొటెన్షియల్ క్యాండిడేట్కి ఎప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి వాళ్ళని ఎప్పుడు కూడా ప్రమోట్ చేస్తూ ఉంటాయి. సో మీరైతే ఎక్కువ స్కిల్స్ ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ఇది అనేది ఒక జస్ట్ ఏదో ఒకసారి నేర్చుకుంటే అయిపోయింది కదా, ఇట్స్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఏదైనా సరే మీరు ఏ స్ట్రీమ్ అన్నా తీసుకోండి, యూఎక్స్ డిజైన్ కానీ, యూఐ డిజైన్ కానీ, లేకపోతే గ్రాఫిక్ డిజైన్, విజువల్ డిజైన్, ఏదైనా సరే కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. బేస్డ్ ఆన్ దేర్ ఇంపాక్ట్ ఇన్ ద బిజినెస్ దే విల్ బి గివెన్ మోర్ సాలరీస్ అనమాట. సో ఐ థింక్ ఈ వీడియో ద్వారా మీకైతే కొద్దిగా అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకో వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.